సాధారణంగా కొత్త ఫోన్ కొన్నప్పుడు ప్రతి ఒక్కరూ వెంటనే చేసే పనేంటి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేయడం. దీంతో మన పని అయిపోయింది, మన డేటా అంతా సేఫ్ అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మంచి బ్రాండెడ్ ఫోన్ కొంటే చాలా కాలం పాటు దానినే వాడుతూ ఉంటారు. ఈ క్రమంలో ముఖ్యమైన ఫైల్స్, ఫోటోలు, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇలా చాలానే ఆ ఫోన్లో దాచుకుంటూ ఉంటారు. అయితే ఇంత డేటా ఉన్న ఫోన్ను కేవలం ఒక్క క్లిక్తో ఫ్యాక్టరీ రీసెట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే మన గూగుల్ అకౌంట్ను హ్యాక్ చేసే ఛాన్స్ వేరే వాళ్ళకి మనమే ఇస్తున్నాం. కేవలం రీసెర్చ్ చేస్తే సరిపోదు, దానికంటే ముందు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ రీసెట్ చేసినా కూడా మీ గూగుల్ అకౌంట్లో ఆ పాత ఫోన్ల ఆనవాళ్లు అలాగే ఉండిపోతాయని ఎప్పుడైనా గమనించారా? వీటిని ఘోస్ట్ డివైస్లు అంటారు. అంటే ఆ ఫోన్ అమ్మేసినప్పటికీ అది ప్లే స్టోర్లో యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆప్షన్గా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే గూగుల్ ఫైండ్ మై డివైస్లోకి వెళితే ఎప్పుడో వాడేసిన పాత పిక్సెల్ ఫోన్లో లేక పాత శాంసంగ్ ఫోన్లోనో మీ అకౌంట్ ఇంకా అలానే ఉండిపోతూ ఉంటుంది. ఆ ఫోన్ మీ దగ్గర లేకపోయినా మీ అకౌంట్ మాత్రం అందులోనే ఉంటుంది. ఒకసారి రీసెట్ అయిపోయాక వాటిని అకౌంట్ నుంచి తొలగించడం అంత సులభం కాదు. ఈ తలనొప్పి రాకూడదు అంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఫోన్ రీసెట్ బటన్ నొక్కకముందే మీ ఫోన్ నుంచి గూగుల్ అకౌంట్ను పూర్తిగా రిమూవ్ చేసేయాలి. దీనికోసం ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్ లేదా పాస్వర్డ్స్ అండ్ అకౌంట్స్ అనే ఆప్షన్ను వెతకాలి. అక్కడ మీ గూగుల్ మెయిల్ ఐడి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అకౌంట్ అని నొక్కాలి. ఇలా చేస్తేనే ఆ ఫోన్కు మీ అకౌంట్కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. ఆ తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఇలా ఎందుకు చేయాలి? ఈ టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకునేవి మాత్రమే కావు. మన బ్యాంక్ అకౌంట్లు, సబ్స్క్రిప్షన్లు, ఫోటోలు అన్ని గూగుల్ అకౌంట్తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే సెక్యూరిటీ పరంగా చూసినా అకౌంట్ రిమూవ్ చేయాలన్నా ఈ చిన్న స్టెప్ చాలా ముఖ్యం. ఒక్క నిమిషం ఓపిక పట్టి అకౌంట్ రిమూవ్ చేస్తే భవిష్యత్తులో మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయ్యే పరిస్థితి మీకు రాదు. అలాగే ప్లే స్టోర్లో పాత ఫోన్ల లిస్టు కనిపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఇకపై మీరు ఫోన్ మారుస్తున్నా లేదంటే ఇంట్లో ఎవరికైనా ఇస్తున్నా ఈ విషయాన్ని మర్చిపోకుండా ఫోన్ రీసెట్ చేసేయండి.